जातस्य हि ध्रुवो मृत्युः ध्रुवं जन्म मृतस्य च तस्मादपरिहार्येथे न त्वं शोचितुमर्हसि. ఈ శ్లోకం గురించి కూడా విపులంగా తెలుసుకోవాలి. ఎందుకంటే పరమాత్మ అజ్ఞానులు దృష్టిలో చెప్తున్నారు. పుట్టినవాడు చావక తప్పదు, చనిపోయినవాడు పుట్టక తప్పదు అనేది అది అజ్ఞానుల దృష్టిలో. ఎందుకంటే ప్రస్తుతం యుద్ధం చేయబోతున్న అర్జునుడికి ఈ అజ్ఞాన దృష్టిలో చెప్తున్నారు. పుట్టినవాడంటే ఏంటంటే ఈ యుద్ధంలో చనిపోయినప్పటికి కూడా వాళ్ళు పుడతారు, మళ్ళీ పుట్టి మళ్ళీ చనిపోతారు. కాబట్టి ఇటువంటి ఆత్మ పైన నీడవలే ఈ శరీరాలు వస్తూ పోతున్నప్పటికీ కూడా అది చెల్లించదు కనుక వారేంటంటే ఉపశమనం కలిగించడానికి ఏంటంటే ఏమని చెప్పారంటే జాతస్య ధ్రువో మృత్యు, పుట్టినవాడు చావక తప్పదు. ధ్రువం జన్మ మృతస్య అంటే చనిపోయిన వాడు పుట్టక తప్పదు. అలాగని పరమాత్మ చెప్పారు కాబట్టి మరి పుట్టినవాడు చావక తప్పదు, చనిపోయిన పుట్టక తప్పదు అని కాదు అక్కడ అర్థం. అజ్ఞానుడి దృష్టిలో చెప్పారు తప్పించి కానీ వారేంటంటే అసలు అంతరార్థం లోపల ఉంది. ఇది అజ్ఞానం తొలగించడానికి చెప్తున్నారు. ఇది దీనికి మామూలుగా ఏంటన్నారంటే అవిద్యా మృత్యుం తీర్థ విద్య అమృతమస్మృతే అని ఈశావాస్యోపనిషత్తులో చెప్తుంది. అక్కడ అవిద్య చేతను మృత్యువుని దాటి విద్య చేతను అమృతత్వం పొందుతారు అని ఆ ఉపనిషత్తు చెప్తుంది. మరి మృత్యువుని దాటుతారు అని అక్కడ ఉపనిషత్తు చెప్తున్నప్పుడు మరి ఇక్కడ పుట్టినవాడు చావక తప్పదు అని చెప్పడంలో ఉద్దేశం ఏమిటి? ఇది అజ్ఞానుడి దృష్టిలో. అతస్య రోగో నజరాను నమృత్యు ప్రాప్తస్య యోగాగ్నిమయం శరీరమని శ్వేతాశతరోపనిషత్తులో చెప్పినట్లు యోగాగ్ని చేత దగ్ధమైన వారికి నజర వార్ధక్యం మృత్యువు కూడా ఉండదన్నారు. మరి ఇక్కడ మృత్యు ఉండదు అని ఉపనిషత్తులు చెప్తున్నాయి. భగవద్గీతలో ఏంటంటే పుట్టినవాడు చావక తప్పదు అని చెప్తున్నారు, చచ్చిపోయినవాడు పుట్టక తప్పదు అని. ఇక్కడ ఈ రెండు కాన్ఫ్లిక్ట్ గా కనబడతాయి, కానీ కాదు అర్థం. అజ్ఞానుల దృష్టిలో అలాగవుతుంది, అందువలన నువ్వు ఆ విధంగా ఆలోచించినా సరే నువ్వు సోకింపవలసిన పని లేదని అర్థం. అలాగా ఆలోచించినా సరే అది కంటిన్యూస్ గా అది ఒక సైకిల్ గనక ఆలోచించవలసిన పని లేదు అని ఆ శోకాన్ని తొలగించడానికి చెప్తున్నారు తప్పించి కానీ ఎవరో తొలగించడానికి చెప్తున్నారు కానీ ఇది కన్ఫర్మ్ అని కాదు. పరమాత్మ చెప్పిన మాట అనేది అది ఒక దశలో చెప్పిన మాట, కానీ ఇంకో దశలో ఏంటంటే అది మృత్యువే లేదని చెప్తున్నారు ఉపనిషత్తుల్లోన. నెక్స్ట్